హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు మార్కెట్ చూసామంటే అన్నీ కూడా డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఒక క్లియర్ ఇండికేషన్ ఉంది మన అప్లికేషన్ ట్రేడబుల్స్ అప్లికేషన్లో. సో ఇక్కడ చూసారంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఐటీ మూడు కూడా డౌన్ ట్రెండ్లో చూపిస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇంకా నిఫ్టీ ఎన్ఎస్సి ప్లస్ ప్లస్ ఇండెక్స్ మూవర్స్లో ఎన్ఎస్సి ప్లస్ ప్లస్ కూడా చూసారంటే ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ద కౌంటర్స్ ఇక్కడ బెరిష్లో చూపిస్తుంది, స్ట్రాంగ్ బెరిష్లో చూపిస్తుంది. అండ్ ఓన్లీ రిలయన్స్ ఒక్కటి కొంచెం బులిష్లో ఉంది ఈరోజు. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు మార్కెట్ అనేది నిన్న కూడా మార్కెట్ అనేది డౌన్లో ఉండింది అండ్ ఈరోజు కూడా మార్కెట్ అనేది డౌన్లో ఉంది. సో మోస్ట్గా ఏంటంటే లైక్ ఆప్షన్స్ అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈరోజు ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఎవరైతే ఇట్లా పుట్స్ తీసుకునే వాళ్ళకి లైక్ దే కెన్ యూటిలైజ్ అంటే మా అప్లికేషన్ యూటిలైజ్ చేసుకొని మీరు ఈ పర్టికులర్ ఇండికేషన్స్ చూసుకొని మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకా చూడాలంటే లైక్ ఈరోజు క్యాండిల్ స్టిక్ వ్యూ కూడా చూద్దాము. సో క్యాండిల్ స్టిక్ వ్యూలో కూడా చూసారంటే ఆల్మోస్ట్ ఆ క్యాండిల్ ఫార్మేషన్ కూడా చూసారంటే డౌన్ ట్రెండ్లో ఉంది. అండ్ కొంచెం ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ లైక్ 12.5 నుంచి ఇప్పుడు కరెంట్లీ కొంచెం కన్సాలిడేషన్ నడుస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇది 15 minutes క్యాండిల్. సో 15 minutes క్యాండిల్ కూడా బేరిష్ ఇండికేట్ చేస్తుంది అండ్ 30 minutes కూడా బేరిష్ ఇండికేట్ చేస్తుంది అండ్ 1 hour క్యాండిల్ కూడా బేరిష్ ఇండికేట్ చేస్తుంది. సో ఎక్కడ చూసినా సరే కొంచెం అన్నీ కూడా నెగిటివ్లోనే ఉంది. అండ్ లెట్స్ ఒకసారి ట్రేడర్ వ్యూకి చూద్దాం. అంటే ఏ పర్టికులర్ పాయింట్లో మనకి నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కరెంట్లీ మార్కెట్ 23 నిఫ్టీ 23,576 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ కరెంట్ లో చూసుకుంటే 23,496. సో యాజ్ పర్ ఒకవేళ కరెంట్ లో కనుక బ్రేక్ అయిందంటే కనుక నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అనేది చూస్తే సో నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ అనేది 23,460 దగ్గర ఒక నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ ఉంది. అది కూడా ఏంటంటే ఇక్కడ పర్టికులర్ మంత్లీ టైం ఫ్రేమ్ ఉంది కదా, ఆ డేటా పాయింట్స్ వైజ్ చూసుకుంటే ఇక్కడ 23,460 అనేది ఒక పర్టికులర్ సపోర్ట్ పాయింట్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మీరు గ్యాన్ అనాలిసిస్ వైజ్ చూసుకున్నారంటే సో గ్యాన్ అనాలిసిస్లో కూడా 23,484 అనేది ఈ 23,484 అనేది ఒక సపోర్ట్ పాయింట్ ఇండికేట్ చేస్తుంది, స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఒకసారి మనం ఇండెక్స్ మూవర్స్ కూడా చూసేద్దాం. సో ఇండెక్స్ మూవర్స్ కూడా చూస్తే ఈరోజు నిఫ్టీ 50 ఆల్మోస్ట్ ఎన్ని కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయని చూద్దాం. సో పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్ చూస్తే 12 of 50 కౌంటర్సే పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్ ఉంది అండ్ 38 of 50 కౌంటర్స్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది. అండ్ ఈరోజు పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్ చూస్తే ఒక రిలయన్స్ ఒక్కటి కొంచెం పాజిటివ్లో ఉంది అండ్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ అనేది నెగిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది. అండ్ లెట్స్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసారంటే ఈరోజు 12 of 12 కౌంటర్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే ఉంది, నెగిటివ్ కాంట్రిబ్యూషన్లోనే ఉంది. అండ్ ఇవి చూస్తేనే లైక్ క్లియర్ ఇండికేషన్ లైక్ ట్రేడబుల్స్ అప్లికేషన్లో మీరు చూడాల్సిన డిఫరెంట్ సెక్షన్స్ లైక్ ఎన్ఎస్సి ప్లస్ ప్లస్, ఆ మార్కెట్ అవుట్లుక్, క్యాండిల్ స్టిక్ వ్యూ, సో ఇట్లా మల్టిపుల్ సెక్షన్స్ అలా చూసుకుంటే అండ్ ఇండెక్స్ మూవర్స్ అన్నీ చెక్ చేసుకుంటే మీ అనాలిసిస్ చేసేటప్పుడు ఈరోజు ఎట్లా ఇండికేట్ చేస్తుంది మన ట్రేడబుల్స్ అప్లికేషన్, ఎక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది, ఎన్ని నెగిటివ్ కౌంటర్స్ ఉంది, అలా చెక్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ మీరు ఇలా చెక్ చేసుకొని మీరు మీ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఐటీ నిఫ్టీ కూడా చూసారంటే ఈరోజు ఐటీ నిఫ్టీ కూడా 8 of 10 కౌంటర్స్ నెగిటివ్లో ఉంది అండ్ 2 of 10 కౌంటర్స్ పాజిటివ్లో ఉంది. సో హైయెస్ట్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్ టీసీఎస్ కొంచెం హైయెస్ట్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చూపిస్తుంది. అండ్ లీస్ట్ కాంట్రిబ్యూషన్ అంటే పర్సిస్టెంట్ టెక్కమ్ అండ్ ఇన్ఫీ కోఫోర్జ్ ఇవన్నీ నెగిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది. సో ఇలా మీరు కాంట్రిబ్యూషన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఇండెక్స్ టాప్ 10s కూడా చూద్దాం. సో ఇండెక్స్ టాప్ 10s ఎలా ఇండికేట్ చేస్తుందని. సో ఇండెక్స్ టాప్ 10స్లో కూడా నిఫ్టీ టాప్ 10 కంపెనీస్లో కూడా ఈరోజు 5 out of 10 కంపెనీస్ డౌన్లో ఉంది. అండ్ వీక్లీలో కూడా చూస్తే 7 of 10 కంపెనీస్ డౌన్లో ఉంది, డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసారంటే లైక్ ఆల్మోస్ట్ 3 out of 10 వచ్చి అప్ చూపిస్తుంది అండ్ 2 out of 10 న్యూట్రల్ చూపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే మెజారిటీ అనేది 5 out of 10 అని డౌన్ ట్రెండ్లో చూపిస్తుంది. అట్లాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూసామంటే కూడా ఈరోజు డైలీ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ 8 out of 10 మ్యాక్సిమం 8 out of 10 డౌన్ ట్రెండ్లో చూపిస్తుంది అండ్ వీక్లీ 10 out of 10 డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. సో అట్లా మీకు ఈ ఇండికేషన్స్ చెక్ చేసుకోవచ్చు.
అండ్ ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళాలంటే కొంచెం మీరు ఎక్స్పర్ట్ వ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పర్ట్ వ్యూలో కూడా ఈ ట్రెండ్ ఈరోజు ఇండికేషన్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా ఈరోజు Jan 8th ఆల్ ద 3 టర్మ్స్ అనేది డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ క్యాండిల్స్ ఈ పర్టికులర్ వ్యూ కూడా షార్ట్ టర్మ్ ఇక్కడ కూడా బేరిష్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఒకవేళ బెస్ట్ ఫేర్ వాల్యూ చూసామంటే ఇక్కడ ఈ పర్టికులర్ యారో కీ ఉంది కదా, సో ఈ యారోస్ కూడా ఇక్కడ డౌన్లో ఇండికేట్ చేస్తుంది, డౌన్ ట్రెండ్లో ఇండికేట్ చేస్తుంది. సో అండ్ ఇంకా మనం చూద్దాం లైక్ వాల్యూస్ ఎక్కడ ఉందనేది. సో విచ్ విల్ బీ ద నెక్స్ట్ వాల్యూ, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అంటే లైక్ ఈ పర్టికులర్ వాల్యూ విల్ బీ ద నెక్స్ట్ వాల్యూ 24. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ కిందకి వచ్చిందంటే దిస్ విల్ బీ 24,478 విల్ బీ ద నెక్స్ట్ వాల్యూ. అట్లా మీరు ఈ పర్టికులర్ అనాలిసిస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇంకా ఓఐ చేంజ్లో కూడా చెక్ చేసామంటే ఓఐ చేంజ్లో కూడా క్లియర్ ఇండికేషన్ ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్లీ మన ట్రేడబుల్స్ అప్లికేషన్ ఓఐ చేంజ్లో న్యూట్రల్ ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే ఇంబ్యాలెన్స్ పర్సంటేజ్ చూస్తే -27% దగ్గరలో ఉంది. సో బేసిక్గా ఏంటంటే -30% నుంచి కొంచెం కిందకి వెళ్ళిందంటే ఇట్స్ లైక్ డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు. అండ్ +30% నుంచి పైకి వెళ్ళిందంటే ఇట్ ఇస్ లైక్ అప్ ట్రెండ్లో ఉన్నట్టు. సో అట్లా మీరు ఇక్కడ చూసుకుంటే -27% దగ్గరలో ఉంది. సో కరెంట్లీ అయితే న్యూట్రల్ చూపిస్తుంది. అండ్ ఒకసారి ఇన్సైట్స్ కూడా వెళ్దాం. ఇన్సైట్స్లో లైక్ పాజిటివ్ కౌంటర్స్ అండ్ నెగిటివ్ కౌంటర్, ట్రెండ్ చేంజింగ్ కౌంటర్స్ ఏంటి అని చూద్దాం. సో ఇక్కడ ట్రెండ్ చేంజింగ్ కౌంటర్స్ ఇక్కడ ఏదైతే పాజిటివ్లో చూపిస్తుందో ఇవి పాజిటివ్ కౌంటర్స్. అండ్ ఇక్కడ నెగిటివ్లో ఏవైతే చూపిస్తుందో ఇది నెగిటివ్ కౌంటర్స్. సో ఇలా మీరు ఇక్కడ ట్రెండ్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఈరోజు Jan 8th అప్ ట్రెండ్లో ఏది ఉంది, డౌన్ ట్రెండ్లో ఏది ఉంది, టిల్ట్లో ఏది అంటే న్యూట్రల్లో ఏది ఉందని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అట్లా మీరు ఈ పర్టికులర్ అనాలిసిస్ చెక్ చేసుకొని మీ రైట్ డెసిషన్ తీసుకోండి. అండ్ మన ట్రేడబుల్స్ అప్లికేషన్ నేను చెప్పినట్టు ఈరోజు క్లియర్ ఇండికేషన్, నిన్న కూడా డౌన్ ట్రెండ్లో ఉండింది అండ్ ఈరోజు కూడా డౌన్ ట్రెండ్లో ఉండింది. సో బేసిక్గా ఆప్షన్స్ అండ్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు, గుడ్స్ తీసుకున్న వాళ్ళకి మంచి, ఇట్ విల్ బీ ఎ గుడ్ థింగ్ ఫర్ దెమ్. అండ్ మీరు ఎవరైతే ట్రేడబుల్స్ అప్లికేషన్ సబ్స్క్రైబ్ చేయలేదో క్విక్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ మన అప్లికేషన్ చాలా మంచి అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మాకు కాల్ చేయండి అండ్ మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ and I'll catch you all in the next video. Thank you.